ఆయన తప్పించిపోతాడు. ఒక వ్యక్తి సంపూర్ణతలోనికి వెళితే అనుకునేటువంటి మాట కూడా తాను వెనకకు తీసుకునేటువంటి దేవుడిగా ఉన్నాడు. నేను చేయలేక ఆ నినివే పట్టణానికి నేను కీడు చేయక మానుతాను, ఇదిగో యోనాని వెళ్ళి చెప్పు అని అన్నప్పుడు, ఎవరిని యోనాలు చెప్పినప్పుడు నినివే పట్టణ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించారు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో నా ప్రియమైన చెల్లి, తమ్ముడు, అన్న, ఈ కుటుంబ వ్యవస్థలో మనం అందరం కూడా చేరున్నాం. దేవుని మాటకు మనం విధేయత చూపుతున్నామా? దేవుని మాటకు మనం లోబడుతున్నామా? ఏమండి, మనకి ఇష్టం వచ్చినట్లుగా, నచ్చినట్లుగా, కోరుకున్నట్లుగా బ్రతికేస్తున్నాం. కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన మాటకు మనం విధేయత చూపించాలి. ఆయన మాట చెబితే ఆ మాటకు లోబడాలి. అలా లోబడితే నాకు క్షేమము, నా బిడ్డలకు క్షేమము, సంఘానికి క్షేమము, నా సమాజానికి క్షేమము అని ఎంతమంది తలంచుచున్నారు. పిల్లరా, దేవుని మాటకు మనము విధేయత చూపించి లోబడే వారిగా ఉండాలి. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లోనికి మనం వెళితే మార్క్స్ వార్త తీసుకుందామా? చక్కటి మాట, ఇంకో మాట కూడా చదువుకుందాం.